ఏంటండి ఈ అన్యాయం? మీటింగ్ కూడా ఎట్టుకున్నాం కదండి. రాత్రి రాత్రి ఇల్లు పడగొట్టేస్తే ఉన్న పడంగా ఎక్కడికి వెళ్తామండి? పిల్లజల్లా అన్యాయం అయిపోతారు బాబు. జలయ, అయ్యా నీతో మాట్లాడాలరా. బాబు ఆపించండి, ఆ కుడి చేయడాలు ఆపించండి బాబు. అన్యాయం పోతామండి. వద్దయ్యా, అయ్యా ఆపించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. అయ్యా జలయ, అయ్యా పొలాల అమావాస్య దాకా ఎవరు పడవల సముద్రంలోకి వేయకూడదు కదా. అదే కదయ్యా మనం పెట్టుకున్న కట్టుబాటు. కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా. పడవెళ్ళడమేటయ్యా? వెళ్ళిందిరా. ఎవడో పట్టుకుట్టి కోసం కక్కుర్తిపడి వెళ్ళాడు అనుకుందాం, కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా. ఇంకా రాలేదేటి? అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా? పడవ ఒక్కటి అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదరా. అందులో నా కూతురు కూడా ఉంది. అయ్యా మీ వాళ్ళల్లో ఎవడైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడా? ఈ సయం ఏదైనా నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసిందే. తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం తెలుస్తుంది. జలయ, అయ్యా పొద్దున కల్లా నా కూతురు నా ఇంట్లో ఉంటే సచ్చేదాకా మీ ఇళ్లలో మీరుండొచ్చు. మాట పొదుపు జాలయ్య. రాయనంకి పరువు వేరు, ప్రాణం వేరు కాదురా. రెండు ఒకటే. అట్టాగేనే అట్టాగే. ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా. అలాంటిదాడి 18 ఏళ్ల కూతురు ఒక్కతే పోతాదనుకోకండి. చూడు, 150 ఇల్లుల్ని, అందులో ఉన్న జనాల్ని ఎంటెట్టికెళ్ళిపోతాది. మన అనుకున్న వాళ్ళే తీసుకెళ్ళు. ఏడే ఎక్కడ్రా మాయా? మాయా ఆసిగడ్ ఎక్కడ్రా? ఏమ్మా ఏంటలా చూస్తున్నావు? చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా, కనిపిస్తాయేమో అని. భయమేయట్లేదా? పొలాలు అమ్మాసేదాకా ఒక్క బోట్ కూడా రాదు. అసలు ఏటి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. అయితే ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం ఆసి.
ఏయ్ గోవిందో, అయ్యా సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లం దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే? ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 18, 2002 అయ్యా. గుర్తుంచుకోరా ఈ తారీఖు. కోటగిరి శేషారాయణమని నేను 2012లో సావచ్చు, 2022లో సావచ్చు. కానీ నా పొరువుని పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చుకెళ్ళినోడెవడో నా చేతిలో సావాలా? ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రెసెంట్ మేస్ అని పలకాల. ఈ రెండుట్లో ఏ ఒకటి జరగకపోయినా నేను చచ్చింది ఈ రోజే అన్న సమాధి మీదేసేరా. ఈ లోపు నువ్వు సత్తే ఈ ఒక్క మాటని కొడుక్కి చెప్పి సావరా. ఇది మాత్రం జరగాల. ఈ రోజు నా కూతురు ప్రెసెంట్ మేస్ పలకాల పలకాల. Number 1 Swati. Present, ma'am. Number 2 Shravani. Present, ma'am. Number 3 Ramya. Present, miss. Number 4 Priyanka. Present, miss. Number 5 Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Kotagiri Sangeeta. Present, miss. తప్పు చేసాం కదా అమ్మ. అయితే ఇప్పుడే తాళి కట్టేయాసి తప్పుని రైట్ చేసేద్దాం. చేసి నగపచ్చాలు ఎక్కువ. అయ్యా దేవమ్మ, నాయనం గారు అక్కడ దేవమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా. మీరే చెప్పారు కదండి మా నన్నుకున్న వాళ్ళని తీసుకెళ్ళమని. ఆడు మా తమ్ముడు, ఈయన నా కొడుకు, ఆడు మా బావండి. అయ్యా మీ కుటుంబం బరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా. మీకు నేను మాటిస్తున్నా. రాయణం గారు, మీరు మాట ఇచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవో మేము బతుకుతామయ్యా. పద. గోవింద అయ్యా బండితే. ఎవడాడు? నేను చెప్పాను కదరా రాయణం, వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుంటని. బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు. చెప్పువాడెవడా? అది చెప్పదో ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి. దాని ఒంటి మీద చెయ్యకండి. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో
తెలియాలి కదా. కనకం, బేబమ్మని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు పో. గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగే. ఇంకా కాలేజ్కి వెళ్ళేది అంటావేంట్రా? సంపి పడేక. సంపాల్సిందే దాన్ని కాదు, ఆడిని. సంపేస్తారా నిన్ను? ఉల్కో పలకవేట్రా. అయినా జాలయ్య కొడుకు రాయనం గారు అల్లుడు అవుతాడంటే మీ నాన్నెందుకు వద్దంటారా? కానీ రాయనం గారు అల్లుడు జాలయ్య కొడుకంటే రాయనం గారు ఎలా ఒప్పుకుంటారు రాసి? మరి ఆసి, అరే ఏంటది తీరు? ఆ రాయనం ఒడ్డున ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది. ఒక్కడుగు ముందు కేసుంటే సముద్రం సాచి చెప్పేసేది. నా మాట నా పిల్లని మర్చిపోరా రే. ఆ పిల్లనిస్తే రాయనం గారు సచ్చేదాకా మీ ఇళ్ళు మీవే అన్నాడ్రా. 150 కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ ఇష్టం వచ్చే చోటికి పో. గోవిందో, అయ్యా. ఊళ్ళో కుర్రాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచండ్రా. అలాగయ్యా. ఎవరిని వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా. ఎవరబ్బారు నువ్వు? గంధం సుబ్బారావు గారు అబ్బారండి. ఆడపిల్లల కాలేజ్ దగ్గర మగపిల్ల ఏంట్రా సరి తిరిగేస్తారు? ఏండే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు పో. ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు. ఎక్కువ ఏడు గోయింగ్ ఇలా వచ్చో? ఆయన గారు ఓట్లంటికి రంగులేసుకొని చెప్పారు. వాళ్ళంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడెక్కడా? ఆటకెళ్ళాడు. పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీద వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటుగా వేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే చాలయ్య, వస్తాను. ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపిస్తూ వస్తా. ఆడపిల్లల కాలేజ్ దగ్గర ఇడికెళ్ళరా కొట్టడరా. శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈదుగుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం.
ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. అవునయ్యా. ఒరే గోవిందో, అయ్యా. పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయా? ఉన్నాయ్యా.